నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. హాట్ సమ్మర్ అయితే వచ్చేసింది. వైజాగ్లో అయితే చాలా వేడిగా ఉందండి. మరి మీ సైడ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ సమ్మర్కి కూల్గా రిఫ్రెషింగ్ అవ్వడానికి నేను 3 డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేశానండి. గ్రేప్స్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ. మరి ఈ పళ్ళ రసాలు బయట బాటిల్ లిక్విడ్ రూపంలో కొనాలంటే ఒక పర్ బాటిల్ 200 చెప్తున్నారు. అలా ఎందుకని చెప్పేసి నేను థిక్ లిక్విడ్ని ఇంట్లోనే చేసుకొని వితిన్ 2 మినిట్స్లో అయితే 3 డ్రింక్స్ అయితే చేసేసానండి. మీరు బయట నుంచి వచ్చినా, ఇంట్లో వాళ్ళ అతిథులు వచ్చినా, మీరు కూల్గా తాగాలనుకున్నా ఇలాగా ఒక డ్రింక్ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆరెంజ్ డ్రింక్ కోసం నేను ఆరెంజ్ని తీసుకొని సెంటర్కి కట్ చేసేసుకొని రెండింటిని స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నానండి, ఎటువంటి వాటర్ వేయకుండా. అలాగే కొన్ని ఆరెంజ్ పీసెస్ని తీసుకున్నాను, కొంచెం అంతా మింట్ని కూడా తీసుకున్నానండి, పుదీనా. అలాగే స్ట్రాబెర్రీ డ్రింక్ కోసం ఒక 10 స్ట్రాబెర్రీస్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా ఎటువంటి వాటర్ వేయకుండా ప్యూర్గా ఈ విధంగా థిక్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. అలాగే స్ట్రాబెర్రీ డ్రింక్ కోసం కొన్ని స్ట్రాబెర్రీ పీసెస్, అలాగే 4 లెమన్ పీసెస్, అలాగే కొన్ని గ్రేప్స్ తీసుకున్నాను. వాటిని కూడా ఎటువంటి వాటర్, లెమన్ కానీ షుగర్ కానీ ఏమీ వేయకుండా ఈ విధంగా ప్యూర్ లిక్విడ్ చేసి పెట్టుకున్నాను. మనకి తగ్గట్టు షుగర్ పౌడర్ అండి, మనం ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత స్వీట్ వేసుకోవచ్చు. అదేవిధంగా ఇది కిన్లే సోడా, దీనికి బదులు మీరు స్ప్రైట్ అన్నా 7up అన్నా తీసుకోవచ్చు. ఈ గ్రేప్ డ్రింక్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకున్నాను, అందులో ఒక 4 స్పూన్స్ గ్రేప్స్ లిక్విడ్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొన్ని పుదీనా ఆకులు, హాఫ్ లెమన్ని పిండేసుకోవాలి గ్లాస్లో. ఈ డ్రింక్కి మీకు ఎంత స్వీట్ తాగాలనిపిస్తే అంత స్వీట్ వేసుకోవచ్చు అండి, దీని బదులు మీరు తేనెను కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీని అంతట్లోని స్పూన్ పెట్టుకొని సోడా వేసుకుంటూ కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే అవసరంగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆరెంజ్ డ్రింక్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఆరెంజ్ లిక్విడ్ని అంతటిని ఒక గ్లాస్లోకి వేసేసుకున్న తర్వాత కొన్ని మింట్ లీవ్స్ వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే ఆరెంజ్ పీసెస్ కూడా వేసేసుకొని దీని అంతటిని కలిపేసుకున్న తర్వాత కిన్లే సోడాను కూడా వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆరెంజ్ డ్రింక్ కూడా రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా ఉంటాయండి, చాలా రిఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే స్ట్రాబెర్రీ డ్రింక్ చేస్తున్నాను. దానికోసం నేను ఒక 4 స్పూన్స్ స్ట్రాబెర్రీ లిక్విడ్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఒక హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను. అలాగే ఇందులోని కొన్ని స్ట్రాబెర్రీ పీసెస్, కొంచెం అంతా మింట్ లీవ్స్ కూడా వేసుకుంటున్నానండి. టేస్ట్కి తగ్గట్టు షుగర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. కిన్లే సోడాను వేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రాబెర్రీ డ్రింక్ కూడా రెడీ అయిపోయిందండి. చూసారా, 3 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అయితే వితిన్ 2 మినిట్స్లో మనకి రెడీ అయిపోయాయండి. ఇంట్లోనే చక్కగా థిక్ లిక్విడ్ని, ఫ్రూట్ లిక్విడ్ని చేసుకొని ఇలాగా ఇన్స్టెంట్గా 2 మినిట్స్లో అయితే ఇంట్లో వాళ్ళకైనా చేసి పెట్టండి. లేదా మీ ఇంట్లోకి అతిథులు ఎవరు వచ్చినా వితిన్ 2 మినిట్స్లో అయితే చేసి ఇవ్వండి. ఎంతో హ్యాపీగా, రిఫ్రెష్గా ఫీల్ అవుతారు. మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే అస్సలు ఉండరు, అంత బాగుంటాయండి. మరి నేను చేసిన ఈ 3 వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మరలా అడుగుతున్నాను. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, నేను మీ స్వప్న.